దోది. ఉజ్జయిని నగరానికి అవంతి అనే మరో పేరు ఉంది. కాళికాదేవి మాత గర్భాలయంలో ఎంతో ప్రకాశవంతంగా నాలుకను బయటపెట్టి కోపాగ్ని రూపంలో భయంకరంగా దర్శనమిస్తుంది. కాళీమాత నల్లని కళ్ళు, సింధూరం రంగుతో చంద్రవంక కిరీటం ధరించి భక్తులు పూజలందుకుంటుంది. ఆలయంలో మహాలక్ష్మి, సరస్వతి విగ్రహాల మధ్య మహంకాళి విగ్రహం దర్శనమిస్తుంది. ఇంకా ఈ ఆలయంలో స్థిరమాన్ గణేష్ ఆలయం, గర్కవాలి ఆలయాలు ఉన్నాయి. హనుమతేశ్వర్ శివలింగం గర్కవాలి ఆలయానికి సమీపంలో ఉంది. సింహేశ్వర శివలింగం సిర్మాన్ గణేష్ ఆలయంలో ఉంది. మహంకాళి గొప్ప రాజైన విక్రమాదిత్యుని ఆరాధన దేవి. విక్రమాదిత్యరాజు తన తలను 11 సార్లు కోసి తన శిరస్సును దేవికి సమర్పించాడని, ఆ సమయాలన్నింటికీ దేవి దానిని తిరిగి జోడించి జీవించేలా చేసిందని చెప్తారు. అతని చిత్రపటం ఈ ఆలయంలోని ఒక వరండాలో ఉంది. ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 15 అడుగుల ఎత్తులో వెలిగించే 2 ప్రత్యేకమైన దేవదారు వృక్షం ఆకారపు ఇనుప దీపాల స్తంభాలు ఉన్నాయి. హరసిద్ధి మాత ఆలయంలో అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఘాట్ కాళికాలోని ఉజ్జయినిలో కాళికాదేవి ఆలయం మరొకటి ఉంది. ఒక పురాణం ప్రకారం నిరాక్షరాక్షసుడు మూర్ఖుడైన కాళిదాసు కాళికాదేవిని ఆరాధించాడు. కాళికాదేవి అతని భక్తికి ముగ్ధురాలైంది. అతనికి సాహిత్య నైపుణ్యాలను అనుగ్రహించింది. తరువాత కాళిదాసు గొప్ప కవి అయ్యాడు. పురాణాల ప్రకారం సత్యయుగంలో కొంత సమయంలో దక్షుడు కంగల్ అనే ప్రదేశంలో ఒక యజ్ఞం చేశాడు. ఈ యుగానికి బృహస్పతి యజ్ఞం అని పేరు పెట్టారు. అతను శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో ఈ యజ్ఞాన్ని చేశాడు. తన కుమార్తె సతీ తన ఇష్టానికి విరుద్ధంగా యోగి దేవుడైన శివుడిని వివాహం చేసుకున్నందున దక్షుడు కోపం వచ్చి దక్షుడు శివుడును, సతీదేవిని తప్ప మిగతా దేవతలందరినీ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. కుమార్తె సతీదేవికి ఆహ్వానం అందకపోవడం సతీదేవిని యజ్ఞానికి రాకుండా అడ్డుకోలేదు. ఆమెను ఎల్లకుండా నిరోధించడానికి తన శాయశక్తిలా ప్రయత్నించిన ఆమె యజ్ఞానికి తన తండ్రి దక్షుడు ఆహ్వానించకపోయినా భర్త శివుడితో తాను వెళ్తానని తన కోరిక వ్యక్తం చేసింది. శివుడు చివరికి ఆమెను తన గణాల ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తాడు. కానీ సతికి ఆహ్వానం లేని అతిథి కావడంతో అతని తండ్రి గౌరవం ఇవ్వడు. ఇంకా దక్షుడు శివుడిని అనరాని మాటలతో అవమానిస్తాడు. సతీదేవి తన భర్త పట్ల తండ్రి చేసిన అవమానాలను భరించలేక యజ్ఞాగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మరణవార్త విన్న శివుడు కోపోద్రిక్తుడై అతడు తన గుణాలతో దక్షుడు తన యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్లి అతనికి గణాలచే యజ్ఞస్నానం పూర్తిగా నాశనం చేసి దక్షుడిని హతమారుస్తారు. అప్పుడు శివుడు సతీ